సారీ ఆస్పిరెంట్, ఇందాక నేను లాంగ్ వీడియోలో రాజీవ్ యువ వికాసం పథకం గురించి చెప్పలేదు. దాన్ని షార్ట్ రూపంలో తీస్తున్నాను. ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనున్న సీఎం ఏప్రిల్ 5 వరకు గడువు పొడిగింపు. పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ఈరోజు సోమవారం మార్చి 15న దరఖాస్తు స్వీకరించనుంది. వీటిని బట్టి విక్రమార్క మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించనున్నారు. ఆయా సంక్షేమ శాఖల అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు బట్టి విక్రమార్క తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్లతో సమీక్ష నిర్వహించి పథకం యొక్క విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని బట్టి తెలిపాడు. ఈరోజు మార్చి 15న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమవుతుంది మరియు మార్చి 5 వరకు తుది గడువును విధించారు. 5 లక్షల మందికి ఉపాధి, దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు మరియు 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది భావిస్తుంది. కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడంలో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అనేది అంచనా వేస్తుంది. మరియు యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అదేవిధంగా మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నాయని మనం అంతకుముందు కూడా డిస్కస్ చేశాము. ఆ నిధులను ఇక్కడ ఉపయోగించనున్నారు. మరియు దీనికి 3 కేటగిరీలుగా చేసుకొని విభజించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణం అందిస్తారు. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉండి 70% రాయితీ. కేటగిరీ 3 కింద కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రాయితీ అనేది ఉండి అందులో 60% రాయితీ అనేది ఉంటుంది. బడ్జెట్లో 2,000 కోట్లు అనేవి కేటాయించి నిధులు కూడా అందుబాటులోనూ ఉంది. నిరుద్యోగ యువతకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుంది. రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఇది వివరణ.